Good morning everyone. My name is D. Shisha. I am studying in 9th class at ZPHS Banjara Nagar Mandal Narsapur. My guide teacher name is D. Prasanna Kumar sir. My project name is Solar Power Natural Agriculture E-Drying Machine. నాకు ఈ ప్రాజెక్ట్ ఎలా చేయాలనిపించిందంటే ఎంతో మంది రైతులు తిండనక తిప్పనక ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని అనుకోకుండా వర్షం పడడం వల్ల వాళ్ళు ఎంతో నష్టపోతున్నారు. అలా వాళ్ళ నష్టం చూడలేక నేను ఈ ప్రాజెక్ట్ని చేశాను. వాళ్ళ దాంట్లో మా నాన్న ఒకడు ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని ఎండబెట్టే సమయంలో ఎండ లేక అకాల వర్షాల వల్ల అది తడిసిపోయి వాటిలున్న నాణ్యత కోల్పోతాయి. అలా నాణ్యత కోల్పోయిన ధాన్యాన్ని ఎవరు కొనక రైతులకు గిట్టుబాటు ధర రాక ఎంతోమంది రైతులు నష్టపోతున్నారు. అలాంటి నష్టాలు కలగకుండా త్వరగా నాణ్యత గల ధాన్యంగా మా ప్రాజెక్ట్ మారుస్తుంది. వ్యవసాయం ద్వారా పండించిన ధాన్యాన్ని పంట ఉత్పత్తులను సరైన తేమ శాతంగా ఎండబెట్టడం ద్వారా రైతులకు కష్టాలు కలగకుండా మరియు పంట ఉత్పత్తులు సరైన నాణ్యత కలగకుండా చేయడమే మా ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఎలా తయారు చేసామంటే ముందుగా ఒక సోలార్ ప్యానెల్ని అమర్చడం జరిగింది. ఆ సోలార్ ప్యానెల్ తీసుకున్న సోలార్ పవర్తో టెంపరేచర్ కంట్రోల్ ప్యానెల్ నడుస్తుంది. ఈ డ్రైయర్ చాంబర్ నందు 2 హీటర్లను అమర్చడం జరిగింది. ఆ హీటర్ మనం వేసిన తడి లేక తేమ ధాన్యాన్ని వాటిలో ఉన్న మాయిశ్చరైజర్ని తీసుకొని మనకు ఎండిన ధాన్యాన్ని ఇస్తుంది. ఇది ట్రాన్స్ఫార్మర్ ఉన్న సోలార్ పవర్ని వీటిలో నుంచి టెంపరేచర్కి పంపిస్తుంది. మోటార్ ఈ పరికరాన్ని ఉపయోగించడం వల్ల వీటిలో ఉన్న విలువైన పోషకాలు నశించవు, వీటి రంగు రుచి మారదు. పరికరాన్ని ఉపయోగించడం వల్ల వీటిలో ఉన్న విలువైన పోషకాలు నశించవు, రంగు రుచి మారదు. కాబట్టి ఇలాంటి మంచి నాణ్యత గల ధాన్యాన్ని రైతులు మార్కెట్లో అమ్మితే వాళ్ళకి చాలా లాభాలు పొందవచ్చు. నేను రైతుల కష్టాలు చూసి చేసిన కాబట్టి నేను చేసిన ప్రాజెక్ట్ రైతు అధికారులకు ఉపయోగపడుతుందంటే ప్రభుత్వం దీన్ని కాన్సిడర్ చేసి దీన్ని తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వచ్చినట్టు చేస్తే నేను చేసిన ప్రాజెక్టు రాష్ట్రానికి మన కంట్రీకి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి మన దేశం జై జవాన్ జై కిసాన్ కాబట్టి రైతు మంచి ఉంటేనే మనం అందరం బాగుంటాం. నమస్కారం. మెదక్ జిల్లా స్థాయి విజ్ఞాన ప్రదర్శనలో మా యొక్క ప్రాజెక్ట్ పేరు న్యాచురల్ అగ్రికల్చర్ ఈల్డ్ డ్రైయింగ్ మిషన్. ఎన్నో రకాల పంటలు పండించిన తర్వాత వచ్చినటువంటి ధాన్యాన్ని మరియు పంట ఉత్పత్తులను దానిలో తేమ శాతం నివారించడానికి రైతులు చాలా కష్టపడి రోడ్ల మీద కానీ ఐకేపీ సెంటర్లలో కానీ ఇతర వాళ్ళ పొలాలలో కానీ ఎండవేడిలో తేమను నివారించడానికి ఎంతో కష్టాన్ని కోర్చి పండించినటువంటి ధాన్యాన్ని ఎండబెట్టడం జరుగుతుంది. అలా ఎండబెట్టిన సమయంలో అకాల వర్షాల వల్ల కానీ మంచు వల్ల కానీ తేమ వల్ల కానీ ఎంతో నాణ్యతతో పండించినటువంటి ధాన్యం యొక్క క్వాలిటీ, పంట ఉత్పత్తుల క్వాలిటీ, నాణ్యత, అరోమా మరియు దాని యొక్క పోషక విలువలు తగ్గిపోయి అలాంటి ధాన్యాన్ని ఎవరు కొనక గిట్టుబాటు ధర రాక చాలా నష్టపోతున్నారు. కాబట్టి ఈ ప్రాజెక్టు చేయడానికి కారణం ఏంటంటే మా పాఠశాలలో సైన్స్ ఫేర్ గురించి చెప్పినప్పుడు శిరీష అనే అమ్మాయి మా పొలంలో పండించిన ధాన్యము ప్రతిసారి ఎంతో కొంత మాకు నష్టపోతున్నామని చెప్పడం ద్వారా అయితే ధాన్యాన్ని కోతకోసే మిషన్ వచ్చింది. మరి తడిసిపోయినటువంటి ధాన్యాన్ని ఏ విధంగా మనము పొడి చేయాలి, ఏ విధంగా తొందరగా నాణ్యత కోల్పోకుండా పోషక విలువలు కోల్పోకుండా చేయగలను అనేటువంటి ఉద్దేశంతో ఈ అగ్రికల్చర్ ఈల్డ్ డ్రైయింగ్ మిషన్ని ఏర్పాటు కోసం నేను కొంతమంది మా ఫ్రెండ్స్ని, వెల్డింగ్ ఫ్రెండ్స్ని కొంతమంది కలిసినప్పుడు వాళ్ళు చేస్తామనడం జరిగింది. సో ఇలాంటి ఆలోచన ఏంటంటే మొత్తం మీద తడిసిన ధాన్యాన్ని, తేమ శాతం పెరిగిన ధాన్యాన్ని మాయిశ్చర్ మరియు అందులో ఉన్నటువంటి తేమ శాతాన్ని కంట్రోల్ చేసుకుంటూ రెగ్యులేట్ చేసుకుంటూ తొందరగా ఆరే ప్రక్రియ, ఆ ఆరే విధానంలో కూడా ధాన్యం యొక్క తేమ మరియు నీటి శాతము ఏ ధాన్యానికి ఎంత ఉండాలో అంత మనం కంట్రోల్ చేసుకునే విధంగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇది చేయడానికి ముఖ్యంగా ఈ ఎలక్ట్రిక్ బాయిలర్స్, లోపల థర్మోస్టాట్, నెక్స్ట్ ఈ టెంపరేచర్ కంట్రోల్ ప్యానెల్కి నాకు 2000 రూపాయలు ఖర్చు కావడం జరిగింది. మోటార్కి ఒక 200 రూపాయలు, నెక్స్ట్ సోలార్ ప్యానెల్ 1000 రూపాయలు, అంటే మొత్తం మీద నేను 3060 రూపాయలు ఈ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎంతోమంది రైతులు పండించిన ధాన్యం తడిసిపోయి కష్టపడకుండా, ఆ తడిసిపోయిన ధాన్యాన్ని నాశనం కాకుండా లేదా ఎక్కడో పోయి మళ్ళీ ఎండపెట్టుకోకుండా సమయం వృధా కాకుండా ఉన్న తక్కువ సమయంలోనే వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడనే తమ యొక్క ఈ యంత్రం ద్వారా త్వరగా ఆరబెట్టేటువంటి ధాన్యంని తేమ శాతం
తగ్గించేటువంటి ప్రక్రియ అనేటువంటిది ఈ మిషన్ యొక్క ముఖ్య ప్రాముఖ్యత. సో ఇలాంటి యంత్రాలను ప్రభుత్వాలు మరియు కొంతమంది పారిశ్రామికవేత్తలు, అగ్రికల్చర్ సైంటిస్టులు, నెక్స్ట్ అగ్రికల్చర్ అధికారులు ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా అతి తక్కువ ఖర్చుతో ఇంకొంచెం టెక్నాలజీని యూజ్ చేసి గనక ప్రభుత్వం ద్వారా సబ్సిడీతో చాలామంది రైతులకు కానీ, సన్నకారు రైతులకు కానీ, అగ్రికల్చర్ అధికారుల ద్వారా కానీ ప్రతి గ్రామంలో కొన్ని యంత్రాలను పెట్టినట్లయితే ఎంతోమంది చిన్న సన్నకారు రైతులకు ఈ ప్రాజెక్టులు ఉపయోగపడి వాన పడడం ద్వారా, మంచు ద్వారా లేదా అకాల వర్షాల వల్ల తడిచిపోయిన ధాన్యం యొక్క నాణ్యత కోల్పోకుండా ఎంతోమంది రైతులకు మేలు చేసిన వాళ్ళం అవుతాం. భారతదేశం అనేటువంటిది వ్యవసాయ ఆధారిత దేశం. ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా వ్యవసాయదారులు ఇప్పటికీ కూడా చాలా కష్టాలు పడుతున్నారు. వాతావరణ ప్రాబ్లమ్స్ వల్ల, ప్రభుత్వాల లోపం వల్ల, లేబర్ దొరకకపోవడం వల్ల మరియు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు. కాబట్టి కనీసం తడిసిన ధాన్యం కొనకపోవడం అనేటువంటి ఒక బాధ వల్ల ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం లేదా కుటుంబ